అయిపోనమ్మా ఎవరు మీరు అవునాడు నువ్వు గోటుకెళ్ళిపోయి ఇస్తాను నాకు తెలీదా నీ ఓకే. దొంగతనాలు కృష్ణ మ్యూట్లెట్. అవతల ఎక్కువగా మాట్లాడొద్దు. అది మైక్‌లో ఆఫ్ చేయండి. ఎందుకంటే అది రికార్డ్ అయిపోతుంది. ఓకే. ఈరోజు కొంత రివిజన్ కార్యక్రమం పెట్టుకుందాం. కొంత నోట్స్ అంటే నేను కొన్ని 1, 2 ప్రిపేర్ చేసి మీకు వాట్సాప్ గ్రూప్‌లో పెడతాను రాసుకుందురు గానీ, మిగతా కొన్ని షార్ట్‌లుంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇందులోనే. ఓకే. ఆహ్, ఈరోజు కొన్ని హైలైట్స్ అంటే స్టార్టింగ్ మన నేషనల్ అవేకెనింగ్ దగ్గర నుంచి కొన్ని పాయింట్స్ని మనం రివిజన్ చేసుకుందాం మామూలుగా. మీకు ఎంతవరకు గుర్తున్నాయి? ఇట్ ఈజ్ ఓన్లీ టెస్టింగ్. అంటే మిమ్మల్ని ఏదో ఆ, ఏంటి చదవలేదా అదే ఇదే అని అనడం కోసం కాదు కానీ, సో యూ హ్యావ్ టు రిమెంబర్ ది పాయింట్స్ వాట్ ఐ టోల్డ్ యూ ద బిఫోర్ క్లాసెస్. ముందు చెప్పిన క్లాసెస్లో మీరు పాయింట్స్ కనీసం దానికి సంబంధించి ఎంతవరకు మీకు గుర్తున్నాయి. నేషనల్ అవేకెనింగ్ దగ్గర నుంచి మనం చెప్పుకోవడం జరిగింది. అంటే సిపాయిల తిరుగుబాటు తర్వాతే ఇంచుమించుగా నేషనల్ అవేకెనింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నాం. సిపాయిల తిరుగుబాటు అనంతరం నేషనల్ అవేకెనింగ్ స్టార్టింగ్. నేషనల్ అవేకెనింగ్ తర్వాత నేషనల్ అవేకెనింగ్కి ఆర్జులు అంటే 19th సెంచరీలో జరిగినటువంటి సాంస్కృతిక పునరుజ్జీవనం, అదే సాంఘిక మత సంస్కరణోద్యమం, అది నేషనల్ అవేకెనింగ్కి చాలా ఉపయోగపడుతుంది. సోషల్ అవేకెనింగ్, నేషనల్ అవేకెనింగ్ అన్న అదే ఫీలింగ్లో వస్తుంది, అదే మీనింగ్లో వస్తుంది. అంటే సోషల్ రిఫర్మేషన్, రిలీజియస్ రిఫర్మేషన్ దట్ లీడ్స్ టు నేషనల్ అవేకెనింగ్, దట్ లీడ్స్ టు ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885 అనమాట. ఓకే. అది ఆర్డర్. అసలు 1857 సిపాయి తిరుగుబాటు తర్వాతనే ఈ సోషల్ రిఫర్మేషన్ కానీ లేకపోతే నేషనల్ అవేకెనింగ్ కానీ అన్నీ స్టార్ట్ అవుతాయి. సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగిన తర్వాత వీళ్ళు అణిచేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ సిపాయిల తిరుగుబాటును అణిచేసింది. అణిచేసినప్పటికీ కూడా భారతీయుల్లో స్వతంత్ర కాంక్ష అనేది బయటపడింది సిపాయిల తిరుగుబాటు వలన. ఓకే. సిపాయిల తిరుగుబాటు వలన స్వతంత్ర కాంక్ష అంటే భారతీయులు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు, ఆర్థికంగా చితికిపోయారు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, యువకులకి నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, రైతులేమో పన్నుల భారంతో బాధపడుతున్నారు. దీస్ ఆర్ ది కండిషన్స్ ప్రివైల్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అదే సిపాయిల తిరుగుబాటు అంటాం కదా. సిపాయిస్ మ్యూటినీ అంటారు ఇంగ్లీష్లో. సిపాయిస్ మ్యూటినీ, దాని తెలుగులో సిపాయిల తిరుగుబాటు అని అంటారు. దీంట్లో హిందువులు ముస్లింలు కలిసి పోరాటం చేశారు. అంటే హిందూ సైనికులు, ముస్లిం సైనికులు ఇద్దరు కలిసి సిపాయిలు. అంటే వీళ్ళ హిందువులు జాయిన్ అయ్యారు ఉద్యోగం కోసం, ముస్లింలు జాయిన్ అయ్యారు బ్రిటిష్ ఆర్మీలో బ్రతుకు తెరువు కోసం. భారతీయులు అనేక మంది, వేల మంది జాయిన్ అయ్యారు. ముస్లింలు కూడా వేల మంది, లక్షలాది మంది జాయిన్ అయ్యారు. అంటే టోటల్గా బ్రిటిష్ ఆర్మీలో మెజారిటీ ఎవరంటే హిందువులే. అంటే హిందువులు అంటే మీన్స్ ఇండియన్సే. అంటే హిందువులు ప్లస్ ముస్లింలు కలిస్తే బ్రిటిష్ ఆర్మీలో వాళ్ళకంటే మన వాళ్ళే ఎక్కువ. నీకు ఒక విషయం బోధపడిందే, బ్రిటిష్ ఆర్మీ ఉంది కదా, బ్రిటిష్ ఆర్మీలో మెజారిటీ సైనికులు ఎవరంటే భారతీయులు ప్లస్ భారతీయులు. అంటే భారతీయులు అంటే ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ అండ్ హిందువులు. సో వీళ్ళంతా ఎందుకు చేరారు? ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, బ్రతుకు తెరువు కోసం చేరారు. నిజానికి మన వాళ్ళే మన దేశాన్ని ఆక్రమించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే అధిక సంఖ్యాకులు సైన్యంలో మన వాళ్ళే కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని ఆక్రమించడంలో, భారతదేశాన్ని ఆక్రమించడంలో మన వాళ్ళే సహకరించారంటే వాళ్ళు బ్రతుకు తెరువు కోసం, ఉద్యోగం కోసం చేరారు అంతే. అంతేగాని అప్పట్లో నేషనల్ ఫీలింగ్ లేదు కదా. మనమే నష్టం చేసుకుంటున్నాం నష్టం చేసుకుంటున్నాం, మన దేశాన్ని మనమే ఆక్రమించి బ్రిటిష్ వాళ్ళకి అప్పగిస్తున్నాం అనే భావన, అటువంటి థింకింగ్ కానీ ఆ రోజుల్లో సైనికులకి లేవు. ఎందుకంటే అనేక రాజ్యాలుగా విడిపోయింది భారతదేశం. ఒక పక్క మహారాష్ట్రలు, పశ్చిమ ప్రాంతంలో మహారాష్ట్రలు,
తూర్పు ప్రాంతంలో బెంగాల్ నవాబులు, ఇక దక్షిణ ప్రాంతంలో హైదరాబాద్ నిజాం, మైసూర్ రాజులు, మైసూర్ టిప్పు సుల్తాను, హైదరాలీ. ఓకే, ఇలాగ ట్రావెన్కోర్, భోపాల్, జూనాగఢ్, జమ్మూ కాశ్మీర్, భోపాల్, ఇలా చాలా స్వతంత్ర దేశాలు చాలా. ఏ దేశానికి ఆ దేశం తాము సెపరేట్గా అనుకునేవి. అయోధ్య నవాబు, రోహిల్ఖండ్, ఈ దేశాలన్నీ కూడా ఎవరికి వాళ్ళే వేరే వేరే దేశాల్లో ఫీల్ అయ్యేవారు. అంతా భారతీయులు అనే భావం అప్పట్లో లేదు. అంటే నేషనల్ అవేకనింగ్ అనేది అప్పట్లో లేదు. జాతీయ భావం లేనట్టే ఒక విధంగా. ఎవరికి వాళ్ళే వేరు వేరు దేశాలుగా అనుకునే రోజులు అవి. మరి అటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ ఆర్మీలో మన వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం చేరి మహారాష్ట్రను ఆక్రమించారు, బ్రిటిష్ వాళ్ళు వశమైంది. బెంగాల్ నవాబులను ఆక్రమించారు, బెంగాల్ ప్రెసిడెన్సీ అయింది. అదంతా కూడా మన వాళ్ళ సహకారంతో బెంగాల్ నవాబుల్ని ఓడించగలిగారు, మైసూర్ రాజులను ఓడించగలిగారు విత్ ది సపోర్ట్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. ఓకే, ఈ విధంగా మన వాళ్ళని మన ప్రాంతాలను ఆక్రమించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నేషనల్ ఫీలింగ్ ఇన్ దోస్ డేస్. ఓకే, అయితే సిపాయిల తిరుగుబాటులో ఇద్దరు కలిసి పోరాడడం వలన బ్రిటిష్ వాళ్ళకి చాలా గట్టిగా దెబ్బ తగిలింది. ఇద్దరు కలిసి పోరాడడం వల్ల బ్రిటిష్ వాళ్ళకి గట్టి దెబ్బే తగిలింది. అందువల్లనే హిందువుల్ని ముస్లింలని వేరు చేయాలనే భావం వాళ్ళలో వచ్చింది ఒక విధంగా. ఆ పాయింట్ మీకు గుర్తుందో లేదో. అంటే ఇద్దరూ కలిసి ఉంటే చాలా ప్రమాదం. మనం వాళ్ళ తాలూకా యునైటెడ్ శక్తిని అంటే వీళ్ళ ఐకమత్యంతో కానీ ఉంటే చాలా కష్టం. వీళ్ళని మనం రూల్ చేయడం కష్టం, వీళ్ళని అణచివేయడం కష్టం. భారతదేశానికి మనకు నచ్చినట్టుగా వాడుకోవడానికి వీలు పడదు అనే సంగతి వాళ్ళు గ్రహించారు. అయితే యాక్చువల్గా ఇంకొక సంఘటన ఏం జరిగిందంటే, సిపాయిల తిరుగుబాటులో ఎక్కువగా అట్రాసిటీస్, ఎక్కువగా ముస్లిం సైనికులు ఎక్కువగా పాల్గొనడం వలన బ్రిటిష్ వాళ్ళు హిందూ సైనికుల కంటే ముస్లిం సైనికులనే ఎక్కువగా శిక్షించారు. బహిరంగంగా కొన్ని వేల మందిని ఉరి తీసేయడం జరిగింది ముస్లిం సైనికుల్ని. అంటే ముస్లిం సైనికుల్ని టార్గెట్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్టర్ ది సప్రెషన్ ఆఫ్ సిపాయిస్ మ్యూటినీ. సిపాయి తిరుగుబాటును అణిచివేసిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ టార్గెటెడ్ ది ముస్లిమ్స్ అనమాట. ముస్లిం సైనికులనే ఎక్కువగా ఉరి తీయడం జరిగింది. హిందువుల్ని కాస్త సాఫ్ట్ కార్నర్తో వదిలేశారు. అయినా హిందువులు కూడా చాలామంది ఉరి తీశారు, కానీ ముస్లింలను ఎక్కువగా టార్గెట్ చేశారు వాళ్ళు. అయితే క్రమేపీ ఏం జరిగిందంటే 1870 నాటికి ఏం జరిగిందంటే 1870 నాటికి ద ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్. ద డిమార్కేషన్ ది స్టార్టింగ్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ పాలసీ బై ది బ్రిటిష్ గవర్నమెంట్. ఇయర్స్ కొన్ని పర్టికులర్గా స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటాం. అటువంటప్పుడు ఈ ఇయర్ ఏదో ఇంపార్టెంట్ లాగా ఉంది, దీన్ని రాసుకుంటే ఉపయోగపడుతుందేమో అని ద కాన్షియస్ షుడ్ కమ్ ఇన్ యువర్ మైండ్. ఆ కాన్షియస్ రావాలి మీ మైండ్స్లోకి. సో 1870, ఆఫ్టర్ 1870 బ్రిటిష్ గవర్నమెంట్ ఫాలోడ్ ఏ పాలసీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. అంటే విభజించు పాలించు విధానం. అంటే ఏం జరిగిందంటే భారతీయులు ఆంగ్ల విద్యను ఎక్కువ మంది నేర్చుకొని, అంటే బెంటింక్ 1835లో ఆంగ్ల విద్యని ప్రవేశపెట్టిన దగ్గర నుంచి హిందువులు చాలామంది ఏం చేశారంటే ఈ ఆంగ్ల విద్యను వేగం నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి కాస్త డబ్బున్న వాళ్ళు, బ్రాహ్మణ వర్గాల వారు, స్వదేశీ సంస్థానపతుల పిల్లలు, తర్వాత వ్యాపారస్తుల పిల్లలు, జమీందారుల పిల్లలు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ శక్తి ఉండేది అప్పట్లో. అంటే చదివించుకునే ఆంగ్ల విద్య నేర్పించుకునే శక్తి వాళ్ళకు ఉండేది. కాబట్టి వాళ్ళ పిల్లలందరూ ఆంగ్ల విద్యను నేర్చుకున్న తర్వాత దే కేమ్ టు నో ది ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ఇండియా బై ది బ్రిటిష్ గవర్నమెంట్. వాళ్ళు తెలుసుకున్నారు బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశాన్ని ఎంతగా దోపిడీ చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఈ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ ఐరోపాలో జరిగినటువంటి సంఘటనల్ని ఏది ఫ్రెంచ్ విప్లవం, అమెరికా విప్లవం, తర్వాత ఇంగ్లాండ్ విప్లవం, ఇటువంటి విప్లవాలు జరిగిన తీరు, అక్కడ జనించిన విప్లవ భావాలు, అవన్నీ కూడా వీళ్ళు నేర్చుకోగలిగారంటే అక్కడ గొప్ప గొప్ప గ్రంథాలు చదివి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ రూసో సోషల్ కాంట్రాక్ట్ అనే బుక్, ఓకే, జాన్ లాక్ ట్రూ ట్రీటిసెస్ అండ్ గవర్నమెంట్, జాన్ లాక్ సహజ హక్కుల సిద్ధాంతం అంటాం కదా, ఓకే,
స్పిరిట్ ఆఫ్ లాస్, మాంటెస్క్యూ స్పిరిట్ ఆఫ్ లాస్, ఇటువంటి పుస్తకాలు, మా కార్ల్ మార్క్స్ తాలూకా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఇటువంటివన్నీ పుస్తకాలు చదివిన తర్వాత వాళ్ళకి అర్థమైంది దోపిడీ విధానం ఎలా ఉంది, బ్రిటిష్ వారి అణచివేత విధానాలు ఎలా ఉన్నాయి, మనం ఎంత లాస్ అవుతున్నాం, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోగలిగారు. తెలుసుకొని బ్రిటిష్ గవర్నమెంట్ని విమర్శించడం ప్రారంభించారు. ఈ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ బ్రిటిష్ గవర్నమెంట్ని వాళ్ళ పాలసీస్, ఎక్స్‌ప్లోయిటేటివ్ పాలసీస్, వాళ్ళ దోపిడీ విధానాలని, వాళ్ళ కొలోనియల్ ఎకనామిక్ పాలసీ ఆఫ్ ది బ్రిటిష్, అంటే వలసవాద ఆర్థిక దోపిడీ విధానం ఇది. అంటే ఇండియా ఏమైంది, ఒక మార్కెట్గా మారిపోయింది. ఇండియా బికేమ్ ఏ మార్కెట్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రా మెటీరియల్. అంటే ఇంగ్లాండ్లో పరిశ్రమలకి భారతదేశం నుంచి రా మెటీరియల్ సప్లై చేసే దేశంగా, రా మెటీరియల్ అంటే వస్తువులు తయారు చేయడానికి ఉపయోగపడే పదార్థాలు ఏంటవి, ముడి ప్రత్తి అంటే దూది, అదిని అక్కడ పట్టి పిలిచిపోయి ఇంగ్లాండ్ ఎక్స్పోర్ట్ చేసేసి ఈ దూదిని అంతటినీ కూడా అక్కడ వస్త్ర పరిశ్రమలో బట్టలు తయారు చేసి ఆ బట్టలు తీసుకొచ్చి ఇండియాలో అమ్మేవారు. అదే అన్నాను, ఇండియా బికేమ్ ఏ మార్కెట్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రా మెటీరియల్. రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేసే దేశంగా, ఇంగ్లాండ్లో ఇండస్ట్రీస్లో తయారైనటువంటి వస్తువులకి ఇది మార్కెట్గా, ఈ విధంగా అదే కొలోనియల్ ఎకనామిక్ పాలసీ అంటారు దాన్ని. కొలోనియల్ ఎకనామిక్ ఎక్స్‌ప్లోయిటేటివ్ పాలసీ ఒక విధంగా వలసవాద ఆర్థిక విధానం, వలసవాద ఆర్థిక విధానం అంటారు దీన్ని. ఆ పాయింట్ రాసుకోండి. ఏంటి కొలోనియల్ ఎకనామిక్ పాలసీ అంటే ఏమిటి, అసలు కాలనీస్ అంటే ఏంటి, వలస ప్రాంతాలు. నోట్ డౌన్ దిస్ పాయింట్స్. కొలోనియల్ ఎకనామిక్ పాలసీ అంటే ఏమిటి, అంటే వలసవాద ఆర్థిక విధానం. ఆ పాయింట్స్ నోట్ చేసుకున్నారా? తర్వాత ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ స్టార్టెడ్ క్రిటిసైజింగ్ ది ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ది బ్రిటిష్ గవర్నమెంట్ అన్నమాట. అంటే ఈ వలసవాద ఆర్థిక విధానాలని భారతదేశంలో ఇంగ్లీష్ విద్య నేర్చుకున్నటువంటి అప్పర్ క్లాస్ పీపుల్ అండ్ ఎడ్యుకేటెడ్ సెక్షన్స్ ఆఫ్ ది ఇండియన్, వీళ్ళందరూ కూడా ది స్టార్టెడ్ క్రిటిసైజింగ్, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ దోపిడీ విధానాలని, వాళ్ళ కొలోనియల్ ఎకనామిక్ పాలసీని దుయ్యబట్టడం ప్రారంభించారు. దుయ్యబట్టడం అంటే విమర్శించడం, తిట్టడం ప్రారంభించారు. సో బ్రిటిష్ గవర్నమెంట్ అగైన్ రివర్స్డ్ ఇట్స్ పాలసీ. అంటే అప్పుడు ముస్లింల అధిక సంఖ్యాకుల్ని వాళ్ళు టార్గెట్ చేశారని చెప్పుకున్నాం కదా. ఆఫ్టర్ సప్రెషన్ ఆఫ్ సిపాయిస్ మ్యూటినీ, గవర్నమెంట్ ఫాలోడ్ ఏ పాలసీ. ఏ ముస్లింలందరినీ ఎక్కువగా ముస్లిం సైనికులు టార్గెట్ చేయడం, హిందువులను కాస్త సాఫ్ట్ కార్నర్తో కొంత వదిలేయడం జరిగిందని చెప్పుకున్నాం. కానీ ఈలోగా ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ బ్రిటిష్ గవర్నమెంట్ని విమర్శించడం ప్రారంభించారు. సో అందువలన 1870 తర్వాత గవర్నమెంట్ స్టార్టెడ్ ఏ పాలసీ. ఏంటది? డివైడ్ అండ్ రూల్ పాలసీ. సో హిందువుల్ని వేరు చేయాలి, ఎవరి నుంచి? ముస్లిమ్స్ని వేరు చేయాలి. ముస్లిమ్స్ని కాస్త హక్కును చేర్చుకోవాలి. అంటే ముస్లింల పట్ల కాస్త సాఫ్ట్గాను, హిందువుల పట్ల కఠినంగాను వ్యవహరించి ఇద్దరూ కలవకుండా ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది స్టార్ట్ చేశారు బ్రిటిష్ గవర్నమెంట్. ఎప్పుడు? 1870 తర్వాత. నోట్ డౌన్ దిస్ పాయింట్. 1870 తర్వాత బ్రిటిష్ ఆర్మీలో కూడా మన వాళ్ళ సంఖ్య తగ్గించేయడం, కీలకమైన ఉద్యోగాల నుంచి ఇండియన్ సోల్జర్స్ని తప్పించేయడం, ముఖ్యంగా ఆర్టిలరీ, ఫిరంగి దళ అటువంటి చోట్ల భారతీయ సైనికులకి అవకాశం లేకుండా వాళ్ళని తప్పించేయడం. ఓకే, ఆర్మీలో కూడా బ్రిటిష్ సైనికుల సంఖ్య పెంచి ఇండియన్ సైనికుల సంఖ్య తగ్గించేయడం, ఈ విధంగా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఆఫ్టర్ సప్రెషన్ ఆఫ్ సిపాయిస్ మ్యూటినీ, సిపాయిల తిరుగుబాటు తర్వాత. సో ఎనీహౌ 1857 తర్వాత కొన్ని సంఘటనలు ఇలా చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంలో మరి మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఈ
సోషల్ రిఫార్మేషన్ అండ్ రిలీజియస్ రిఫార్మేషన్. ఇవి తరచూ మీకు రిపీటెడ్గా చెప్పుకున్నాం మామూలుగా. ఏంటవి అంటే ముందు నేషనల్ అవేకనింగ్ రావాలి అంటే ముందు సంఘంలో ఉన్నటువంటి దురాచారాలన్నీ తొలగిపోవాలి. అంటే ఇండియాలో రేషనల్ థింకింగ్ అనేది లేదు, ప్రజల్లో హేతువాద దృక్పథం లేదు. ఓన్లీ మధ్యయుగ కాలం నాటి విశ్వాసయుగమే కొనసాగుతుంది. యాక్చువల్గా చరిత్రలో ఏం చెప్తారంటే ద హిస్టరీ ఆఫ్ యూరోప్ అండ్ ఆల్సో ఇన్ ఇండియా మధ్యయుగం అంతా చీకటి యుగంగా వర్ణించారు. మధ్యయుగం రాసుకోండి పాయింట్స్. మధ్యయుగాన్ని చీకటి యుగం లేదా విశ్వాస యుగం అని పిలిచారు చరిత్రకారులు. ఏమన్నారు? మధ్యయుగాన్ని చీకటి యుగం లేదా విశ్వాస యుగం. ఎందుకన్నారు అంటే భూస్వాముల పెత్తనం. అంటే మధ్యయుగంలో ఎటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ లేదు, ప్రజల్లో అవేర్నెస్ లేదు, ప్రజలకి హేతువాద ఆలోచనే లేదు. ప్రకృతిలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ మార్పులు, ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్ అసలు ఏమీ లేదు. భూస్వాములు ఏది చెప్తే అది వినేయడమే, నమ్మేయడమే. అంటే భూస్వాములు పెత్తనం. అంటే రాజులు భూస్వాములకి భూములు ఇచ్చేసి అవసరమైనప్పుడు సైన్యాన్ని సప్లై చేయమని చెప్పారు రాజులు. అంటే ఉన్న భూములన్నీ కూడా వేలాది ఎకరాలు భూస్వాములకి పనిచేసేయడం జరిగింది. వాళ్ళు ఈ భూస్వాములు వాళ్ళు స్వతంత్రంగా ఆ ప్రాంతాల్లో వాళ్ళకి కేటాయించినటువంటి ప్రాంతాల్లో చాలా విచ్చలవిడిగా సైన్యాన్ని పోషించుకొని ఆ రైతులందరినీ సేద్య బానిసలుగా మార్చుకొని వాళ్ళ చేత ఇష్టానుసారంగా పనులు చేయించుకొని పగలంతా వ్యవసాయంలోనూ రాత్రులు ఇళ్లల్లోనూ వెట్టి చాకిరీ చేయించుకొని ఈ భూస్వాములు నిరంతరం విలాసాల్లో మునిగి తేలుతూ ఉండేవాళ్ళు. ప్రజల బాధలను పట్టించుకునే నాదుడు ఉండేవాడు కాదు. వీళ్ళకి సపోర్ట్గా చర్చి మతాధికారులు భూస్వాములకి సపోర్ట్గా ఉండేవారు, రాజుకి సపోర్ట్గా ఉండేవారు. సో రాజులు, భూస్వాములు, మతాధికారులు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి సామాన్య ప్రజల్ని ఒక విధంగా దోచుకోవడమే. ఎందుకంటే పన్నుల భారం అంతా సామాన్య రైతుల మీదే ఉండేది. భూస్వాములు పన్నులు చెల్లించేవారు కాదు. దేవర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్సేషన్, వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉండేది. మతాధికారులు కూడా ఒక విధంగా వాళ్ళు కూడా స్వేచ్ఛగా ల్యాండ్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు తప్ప వాళ్ళకి ట్యాక్స్ లేదు. సో టోటల్ ట్యాక్స్ బర్డెన్ ఆన్ ది కామన్ పీపుల్ అన్నమాట. కామన్ పీపుల్ మీదే ట్యాక్స్ బర్డెన్ పడింది. ఇది మధ్యయుగంలో సామాన్య ప్రజల్ని ఈ పూజారి వర్గం, భూస్వామి వర్గం అని చేసి ఎటువంటి కళల పట్ల ఆసక్తి కూడా లేక కేవలం యుద్ధాలు చేయడం, విలాసవంతంగా బ్రతకడం, ఇదే మధ్యయుగంలో జరిగినవి. అందుకనే మధ్యయుగాన్ని జనరల్గా ఐరోపాలో వరల్డ్ హిస్టరీలో కూడా ఏమంటారంటే చీకటి యుగం అంటారు. అంటే ఈ సాహిత్యం కానీ, కళలు కానీ, వాస్తు శిల్పాలు, పెయింటింగ్స్, మ్యూజిక్ ఇటువంటి డెవలప్మెంట్ లేదు. ఓకే, అది లేదంటే సరిపోయింది, వేరే సంగతి. కానీ సామాన్య ప్రజలు దోపిడీకి గురయ్యారు. సో అందుకని దాన్ని చీకటి యుగం అని, విశ్వాస యుగం అని కూడా అనేవారు. విశ్వాస యుగం అని ఎందుకు అనేవారు అంటే ఏది చెప్తే అది విశ్వసించేవాళ్ళు, నమ్మేసేవాళ్ళు. ఏది చెప్తే అదే నమ్మేవారు. మతాధికారులు కానీ, భూస్వాములు కానీ ఏది చెప్తే సామాన్య ప్రజలు అదే నమ్మేసి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకునేవారు. అందుకైనా దాన్ని విశ్వాసయుగం అని కూడా పిలిచారు. సో ఈ మధ్యయుగ లక్షణాల నుంచి ఆధునికత వైపు అడుగు పెట్టాలి. దీనికి తోడు ఇండియన్ సొసైటీలో బోల్డ్ అన్ని సామాజిక రుగ్మతలు ఉన్నాయి. భారతీయ సమాజంలో సామాజిక రుగ్మతలు అంటే ఒక విధంగా రోగాలు, రుగ్మతలు అంటే పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని దురాచారాలు. అవే సతీ సహగమనం, అదొక దురాచారం. బాల్య వివాహాలు, అదొక దురాచారం. దాసీ వ్యవస్థ ఒక దురాచారం. దేవదాసీ వ్యవస్థ అదొక దురాచారం. బహుభార్యత్వం అదొక దురాచారం. స్త్రీలకు విద్య నిరాకరించడం అదొక దురాచారం.
ఆడపిల్లలను చిన్నప్పుడే చంపేయడం అదొక దురాచారం. ఎన్నున్నాయి. వితంతువుల పట్ల హీనంగా చూడడం అదొక దురాచారం. ఒకటా రెండా? అయితే ఇవన్నీ విన్నప్పుడు మీకు అనిపించేది అన్నీ స్త్రీలకే జరిగే అన్యాయాలన్నీ అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది స్త్రీలకే జరిగే అన్యాయాలన్నీ కూడా. సో ఇవన్నీ సామాజిక రుగ్మతలు. ఇవి కాకుండా మళ్ళీ మా మతపరమైనటువంటి కొన్ని మూఢనమ్మకాలు, శకునాల మీద నమ్మకం అని రకరకాలుగా ఈ మత విషయాల్లో కూడా కొన్ని సంస్కరణలు అవసరమయ్యాయి. సాంఘికంగా ఎలాగో సంస్కరణలు అవసరం. ఈ సామాజిక రుగ్మతలను తొలగిస్తే కానీ హేతువాద రకం రాదు. అంటే మనం కంపేర్ చేసినప్పుడు ఐరోపా కంటే భారతదేశంలో ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం లేదా సంఘ సంస్కరణ అనేది కొంచెం లేటుగానే వచ్చింది. 19వ శతాబ్దం వరకు భారతదేశంలో ఈ సంస్కరణ ఉద్యమం ప్రారంభం కాలేదు. 19వ శతాబ్దం వరకు ఈ రిఫర్మేషన్ అనేది రాలేదు. ఐరోపాలో అంతకంటే ముందు శతాబ్దంలోనే వచ్చింది. సో ఐరోపాలో ది ఏజ్ ఆఫ్ రీజన్ అని ఏ శతాబ్దాన్ని అంటారు? గతంలో ఒకసారి చెప్పాను. ఏ శతాబ్దాన్ని ఐరోపాలో ఏజ్ ఆఫ్ రీజన్ అంటారు అంటే హేతువాద యుగం. హేతువాద యుగం అని ఏ శతాబ్దాన్ని అంటారు ఐరోపాలో? 18 సార్. ఉమ్? ఏ శతాబ్దం? 18 అండి. ఎస్, వెరీ గుడ్. 18వ శతాబ్దాన్ని హేతువాద యుగం అని అన్నారు. మనం 19వ శతాబ్దంలో ఇంకా సామాజిక వెనుకబాటుతనంతో, రుగ్మతలతోని, దురాచారాలతోటి దుర్మార్గంగా సమాజం అంతా కూడా ఉండిపోయింది. సో 19th సెంచరీలో రిఫార్మేషన్ వచ్చిన తర్వాతే మనం కాస్త ఆధునిక యుగంలో లేటుగా అడుగు పెడతాం తర్వాత. దానికి కారణం ఏంటి? ఇండియా ఈజ్ నాట్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. భారతదేశం ఇది స్వతంత్ర దేశం కాదు కదా. భారతదేశం పరాయి పాలనలో వలసగా మారిపోయింది కదా. అంటే ఇంగ్లాండ్ చేతిలో మనం ఒక బానిసలం. ఒక విధంగా ఇంగ్లాండ్ పరిపాలిస్తుంది. ఇంగ్లాండ్ ఎవరి కోసం పరిపాలిస్తుంది? భారతీయుల కోసం కాదు, ఇంగ్లాండ్ ప్రజల కోసం, ఇంగ్లాండ్లో పారిశ్రామికవేత్తల కోసం, ఇంగ్లాండ్ అభివృద్ధి కోసం. ఈ వలసలో ఉన్నటువంటి వనరులన్నీ పట్టుకెళ్ళిపోయి వాళ్ళు వాడుకోవడం, అక్కడ వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకొని ఆ లాభాలు కూడా పట్టుకుపోవడం, ఇంకా ఆహార దినుసులన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసి పట్టుకుపోవడం, ఇక్కడ దొరికిన ఖనిజాలను కూడా ఎక్స్పోర్ట్ చేసి పట్టుకుపోవడం. మరి ఈ విధంగా భారతదేశం పీల్చివేయబడుతూనే ఉంది. అంటే ఇండియా అండర్ ది కంట్రోల్ ఆఫ్ బ్రిటన్. ఇట్ ఈస్ ఏ కాలనీ ఆఫ్ బ్రిటన్. ఇంగ్లాండ్ వలస ప్రాంతం. సో అందుకని లేట్ అయిపోతుంది. అంటే ఆధునిక యుగం అనేది భారతదేశంలో ఒక విధంగా చాలా లేటే. ఓకే, అంటే సమకాలీన ప్రపంచంలో భారతదేశం లాంటి దేశాలు చాలా వెనుకబడిపోయాయి. ఆసియా ఖండంలో ఆధునికత వైపు ముందుగా అడుగుపెట్టింది, వేగంగా మోడర్నైజ్ అయింది, పారిశ్రామిక విప్లవంలో అడుగుపెట్టింది ఆసియా ఖండంలో ఒకే ఒక దేశం కదా, అదే జపాన్. ఆసియా ఖండం మొత్తానికి ఇండిపెండెంట్ కంట్రీ, ఆధునిక యుగంలో ముందుగా అడుగుపెట్టింది, మోడర్నైజ్ అయింది దేశం జపాన్. ఇది కూడా రాసుకోండి ఈ పాయింట్. ఉజ్వల ఇందుమతి ఇప్పటి వరకు ఎక్కడికమ్మా వెళ్ళావు? ఇంత లేటుగా వచ్చావు? ఓకే, కొంచెం ఎర్లీగా రా, వస్తుండు. కొన్ని పాయింట్స్ మిస్ అవుతున్నావు కదా. సరే సార్, వస్తాను సార్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతుంటావు. మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు తర్వాత ఏదైనా ఉద్యోగానికి మీరు ప్రిపేర్ అయినప్పుడు ఇవే విషయాల్ని కోచింగ్ సెంటర్లో వేల కొలది డబ్బులు కట్టేసి కూర్చొని రాసుకోవాలి. అక్కడ
సో డబ్బులు కడితే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అప్పుడు రాసుకుంటారా? డబ్బులు కట్టి కోచింగ్ తీసుకుంటే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అమ్మో 1000 కట్టేసాము, 10 20 వేలు కట్టేసాము. ఇప్పుడు వాళ్ళకి వేరే క్లాస్ లేకపోతే రావచ్చు. ఓకే, సో ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు? ఆధునిక యుగంలో అడుగు పెట్టడానికి భారతదేశానికి స్వతంత్ర ప్రతిపత్తి లేకపోవడం అంటే ఇండియా ఒక కాలనీగా ఇండియా ఒక కాలనీగా అదే మనుగడ సాగిస్తుంది భారతదేశం. అంటే ఒక వలస ప్రాంతంగా మనుగడ సాగిస్తుంది. దాని వలన బాగా నష్టపోయింది భారతదేశం. ఆధునికత వైపు అడుగు పెట్టలేకపోయిందనమాట. ఇవి కారణాలు. సో ఆధునికత వైపు అడుగుపెట్టే ముందు మనం చెప్పుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, ఈ 19th సెంచరీలో ప్రారంభమైనటువంటి ఒక రకంగా సోషల్ అవేకనింగ్ అంటాం. సాంఘిక అంటే సాంఘికంగా సమాజంలో ఏ ఒక పరిణతి రావాలి. అర్థమైందే? అంటే మేల్కొలుపు, ఒక విధంగా మేల్కొల్పడం, భారతీయ సమాజాన్ని మేల్కొల్పడం. అంటే ఎందుకు మేల్కొల్పాలి? సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల గురించి ఇప్పుడే చెప్పాను, చాలా రుగ్మతలు ఉన్నాయని. ఏంటి ఆ రుగ్మతలు? వరుసగా చెప్పాను ఇప్పుడే. స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలు, సతీ సహగమనం దగ్గర నుంచి. సో మరి ఇన్ని ఉండేటప్పుడు ఆధునికత వైపు సడన్గా ఎలాగొస్తారు? ముందు ప్రజల ఆలోచనలో మార్పు రావాలి. సమాజంలో ఉన్నటువంటి ప్రాచీన కాలం నుంచి బాగా నాటుకుపోయిన నరనరాల్లో జీర్ణించిపోయినటువంటి దురాచారాలని తొలగించినప్పుడే కదా మైండ్స్ సంస్కరణ పొందాలి. మానవ మస్తిష్కం సంస్కరణకి గురవ్వాలి. ఓకే, ఆ సంస్కరణ జరిగిన తర్వాతే ఇది సాధ్యపడుతుంది. అంటే మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియా అనేది అప్పుడే సాధ్యపడుతుంది. ఓకే, అది గుర్తించాలి. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు లేట్ అయ్యింది, అసలు సమాజంలో ఇవన్నీ తొలగించక ముందు పరిస్థితి ఏంటి, తొలగించిన తర్వాత మనం స్వతంత్రోద్యమంలో మనం అడుగు పెట్టాము. 1 minute. లింక్ ఇది ఆగిపోతుందేమో. ఇదేనా? ఇదే కదా లింక్. ఓకే, ఇది సోషల్ అవేకనింగ్కి సరైన సమయం. 19th సెంచరీని సోషల్ అవేకనింగ్ అని అంటాము. సమాజ మేల్కొల్పడం, దీనిలో ప్రారంభం ఆద్యుడు చెప్పుకున్నాం మనం. ఎవరు? ఆధునిక భారతదేశ వైతాళికుడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఎవరిని అంటాం? ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఎవరంటాం? గతంలో చెప్పిందే. ఎవరినంటాం? కుసుమ కుమారి. రాజారాం మోహన్ రాయ్ అని అంటాం. రాజారాం మోహన్ రాయ్ కదా ఆద్యుడు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా
ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని రాజారాం మోహన్ రాయ్ని అంటాం. ఎందుకంటే అతనికి ముందు సాంఘిక సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన వాళ్ళు లేరు. ఓకే, సాంఘిక సంస్కరణ ఉద్యమాన్ని మొట్టమొదట ప్రారంభించింది రాజారాం మోహన్ రాయే. అందుకనే మనం ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని అంటాం రాజారాం మోహన్ రాయ్ని. అంటే ఆధునిక భారతదేశ పిత ఒక విధంగా. అంతకుముందు ఎవరున్నారు ఆలోచించండి మీరు. రాజారాం మోహన్ రాయ్ కంటే ముందు ఇంకెవరూ లేరు కదా ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు. అంటే భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఈ దురాచారాల పట్ల ప్రతిస్పందించిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి రాజారాం మోహన్ రాయ్ కాబట్టి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని అంటాం మనం. ఓకే, అంటే ఊరికినే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటారు అని మనం ఏదో గుర్తు పెట్టేసుకోవడం కాదు. ఎందుకంటే అతనే ఆద్యుడు. సమాజాన్ని భయంకరంగా పట్టి పీడిస్తున్న సతీ సాగమనం గురించి చాలా మదనపడిన వ్యక్తి రాజారాం మోహన్ రాయ్. చాలా బాధపడతాడు. అసలు వేదాల్లో ఉంది సతీ సాగమనం అదే వేద సమ్మతమే, శాస్త్ర సమ్మతమే అని పురోహితులు వాదిస్తూ ఉంటే దాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు రాజారాం మోహన్ రాయ్. ఊరికినే కాదు, దీని సంస్కృతం, అరబిక్, ఇంగ్లీష్ కానీ బెంగాలీ కానీ మొత్తం అతను 12 భాషలు నేర్చుకున్నాడు. రాజారాం మోహన్ రాయ్ 12 భాషలు నేర్చుకొని అనేక మతాల తాలూకా మత సిద్ధాంతాలను చదివాడు. క్రిస్టియన్ మతం, హిబ్రూ భాష కూడా నేర్చుకున్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్ చదవడం కోసం హిబ్రూ భాష నేర్చుకున్నాడు, లాటిన్ భాష నేర్చుకున్నాడు, గ్రీకు భాష నేర్చుకున్నాడు, పర్షియన్ భాష నేర్చుకున్నాడు, హిందీ, బెంగాలీ ఒకటి కాదు అనేక భాషల్లో పండితుడు. వేదాలకు క్షుణ్ణంగా చదివాడు. ఏ వేదంలో ఉంది సతీ సాగమనం సమ్మతమే అని చెప్పి అని ప్రశ్నిస్తాడు, సవాల్ చేస్తాడు పురోహితుల్ని. పురోహితులందరినీ కూడా సవాల్ చేశాడు. ఏది దీని గురించి అంటే పురోహితులు ఏమంటున్నారు, సతీ సాగమనం అనేది శాస్త్ర సమ్మతమే, ఇది వేదాల్లోనే ఉంది, కాదనడానికి మీరెవరని ప్రశ్నించినప్పుడు ఏ వేదంలో ఉందని సవాల్ చేశాడు. ఎందుకంటే తన వేదాలన్నీ చదివాడు కాబట్టి. అప్పుడు అందరూ కళ్ళు తేలేస్తారు. సో అయినప్పటికీ కూడా పోనీ చెప్పింది విన్నారా అంటే ఎవరు వినలేదు కదా. శ్మశానాల వెంట కూడా తిరిగాడు కదా. దాన్ని ఆ దురాచారాన్ని రూపుమాపడం కోసం ఎన్నో శ్మశానాలు తిరుగుతూ అందరినీ ఒప్పించడానికి నానా ప్రయత్నాలు చేస్తాడు, కానీ హీ కుడ్ నాట్ సక్సీడ్. కానీ అప్పుడు గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ దగ్గరికి వెళ్ళి బెంటింక్ని ఒప్పిస్తాడు. బెంటింక్ వాజ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అట్ దట్ టైమ్. విలియం బెంటింక్ వాజ్ ది గవర్నర్ జనరల్ ఫ్రమ్ 1828 to 1835. 1828 నుంచి 1835 వరకు బెంటింక్ గవర్నర్ జనరల్గా ఉంటాడు. అంటే బెంటింక్ ఆల్సో ఇంక్లైన్డ్ టు రిఫార్మ్ దిస్. ఇంక్లైన్డ్ అంటే తనకి ఆమోదమే. అంటే ఈ సతీ సాగమనం అనేది ఇది భయంకరమైన దురాచారం, ప్రపంచంలో ఎక్కడా లేదు, దీన్ని నిర్మూలించడం సబబే అని తనకి తెలుసు. కానీ ఇప్పుడు ఇదేంటిది, మతపరమైనటువంటి ఒక ఆచారం. ఇది భారతీయుల మత విషయాల్లో జోక్యం చేసుకుంటే సిపాయిల తిరుగుబాటులో గొడవలు వచ్చాయి కదా. సిపాయిల తిరుగుబాటుకి కారణాల్లో ఇవి కూడా కొన్ని ఉన్నాయి కదా. అంటే ఇలా చాలా చోట్ల మత విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేది ప్రజల్లో తిరుగుబాటు వస్తుందేమో అని భయం. అందుకని తటపటాయిస్తాడు దీన్ని నిషేధించడానికి. సో ఈ రాజారాం మోహన్ రాయ్ ప్రోత్సాహంతో అప్పుడు 1829లో అప్పుడు కదా ఈ చట్టం చేయగలిగారు, సతీ సాగమనాన్ని నిషేధం చేస్తున్నామని. ఓకే, బెంటిక్ పీరియడ్ అనేది ఒక విధంగా ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని సంస్కరణలు జరిగాయి. అవి మనం గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే విలియం బెంటిక్ ఈ సతీ సాగమన నిషేధం అది మెమొరబుల్ ఈవెంట్. ఆ తర్వాత 1833లో చార్టర్ చట్టం చేయబడింది. 1833 చార్టర్ చట్టం చేయబడింది. ఆ చార్టర్ చట్టం ప్రకారం విలియం బెంటిక్ గవర్నర్ జనరల్ ఆఫ్ అంటే భారతదేశ గవర్నర్ జనరల్గా పదోన్నతి పొందుతాడు. భారతదేశ గవర్నర్ జనరల్గా అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి
అంటే అంత ముందున్న వాళ్ళందరూ వేరే దేశానికి గవర్నర్ జనరల్ అనే దాని మీనింగ్. ఎందుకంటే వారన్ హేస్టింగ్స్ దగ్గర నుంచి గవర్నర్ జనరల్స్ వస్తూనే ఉన్నారు. వారన్ హేస్టింగ్స్ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం వారన్ హేస్టింగ్స్ మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్. అతని తర్వాత ఇంకా కార్నవాలిస్, వెల్లస్లీ, హేస్టింగ్స్ ప్రభు, ఎంతోమంది ఇంకా వీళ్ళందరూ కూడా గవర్నర్ జనరల్సే. కాకపోతే ఏమిటంటే బెంగాల్ గవర్నర్ జనరల్స్. విలియం బెంటింగ్కు ముందు వాళ్ళందరూ కూడా బెంగాల్ గవర్నర్ జనరల్స్ అంటారు. కారణం ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్కి 3 ప్రెసిడెన్సీలు ఉన్నాయి కదా, బెంగాల్ ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ అని. సో బెంగాల్ గవర్నర్ జనరల్ అంటే అర్థం ఏంటి? బెంగాల్ మీద పూర్తి ఆధిపత్యం ఉంటుంది, బెంగాల్ ప్రెసిడెన్సీ వ్యవహారాల మీద ఆధిపత్యం ఉంటుంది. యువతల మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ మీద కేవలం పర్యవేక్షణ అధికారాలు తప్పించి అక్కడ అసెంబ్లీ, అక్కడ గవర్నర్ జనరల్స్ అధికారాల్లో జోక్యం చేసుకోవడానికి బెంగాల్ గవర్నర్ జనరల్కి పవర్ ఉండేది కాదు. అవి కొన్ని ఇండిపెండెంట్గా పన్నులు వసూలు చేసుకోవడం, పరిపాలన చేసేవి. ఇది బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ కొంత ఇండిపెండెన్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు. సో బెంగాల్ గవర్నర్ జనరల్ ఈ పూర్తి ఆధిపత్యం బెంగాల్ ప్రెసిడెన్సీ మీదే ఉండేది. అలా ఎప్పటి వరకు? బెంటింగ్ వచ్చే వరకు 1773 నుంచి 1828 వరకు, 1833 వరకు. చూడండి, 1773 నుంచి 1833 వరకు. అంటే ప్రతి 20 సంవత్సరాలకి ఒక్కొక్క చార్టర్ చట్టం జరుగుతుందని చెప్పాను కదా. 73 ఒక చార్టర్ చట్టం, 93 ఒక చార్టర్ చట్టం, 1813 ఒక చార్టర్ చట్టం, 1833 ఒక చార్టర్ చట్టం. అంటే ఎవ్రీ 20 ఇయర్స్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి రెన్యువల్ జరుగుతూ ఉంటుంది బ్రిటిష్ పార్లమెంట్లో. అంటే ఇండియాని రూల్ చేసే అధికారాన్ని 20 సంవత్సరాల పాటు వీళ్ళు ఎక్స్టెన్షన్కి అక్కడ అడగడం, వాళ్ళేమో రెన్యువల్ చేయడం. అది రెగ్యులేటింగ్ చట్టం నుంచే ప్రారంభమైంది. 1773 నుంచే ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 ఏళ్ళకో పారు, అంటే 20 ఏళ్ళకు ఒకసారి ఈ ఎక్స్టెన్షన్ ఇచ్చేవాళ్ళు, అంటే రెన్యువల్ చేసేవాళ్ళు. ఇంకొక 20 ఏళ్ళ పాటు ఇండియాని రూల్ చేసే, అక్కడ వ్యాపారం చేయడం, రూల్ చేసే అధికారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి కట్టబెడుతూ ఒక చార్టర్ చట్టం చేసేవారు. సో అలాగా 73, 93, 1813, 1833, 1833 చార్టర్ చట్టం ప్రకారం ఏం చేశారంటే ఈ మద్రాస్ ప్రెసిడెన్సీని, బాంబే ప్రెసిడెన్సీని బెంగాల్ ప్రెసిడెన్సీ అండర్ కింద తీసుకొచ్చేసి మొత్తం బెంగాల్ గవర్నర్ జనరల్కే పూర్తి అధికారాలు కట్టబెట్టారు. ఓకే, అంటే మద్రాసులో ఒక గవర్నర్ ఉంటాడు మద్రాస్ ప్రెసిడెన్సీకి, బాంబే ప్రెసిడెన్సీకి ఒక గవర్నర్ ఉంటారు. వీళ్ళ తాలూకా పూర్తి అధికారాలన్నీ కూడా ఈ బెంగాల్ గవర్నర్ జనరల్కి అప్పగించడం వల్ల 1833 నుంచి ఇక ఏకాండ్గా మొత్తం ఇండియాలో అంటే బ్రిటిష్ సామ్రాజ్యం, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతటికీ ఈ బెంగాల్ గవర్నర్ జనరల్కి అప్పగించడం వల్ల ఏమైందంటే మొత్తం భారతదేశ గవర్నర్ జనరల్గా పిలవడం ప్రారంభమైంది అక్కడి నుంచి. ఆ డిఫరెన్స్ తెలిసింది కదా, బెంగాల్ గవర్నర్ జనరల్కి భారతదేశ గవర్నర్ జనరల్కి. అది డిఫరెన్స్. అంటే మొత్తం భారతదేశంలోని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతటికీ కూడా ఈ విలియం బెంటింగ్కి 1833 చార్టర్ చట్టం ప్రకారం ఇవ్వడం జరిగింది పూర్తి అధికారాలు. అంటే సెంట్రలైజ్డ్ అయిందనమాట. ఇంతకుముందు డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ జరిగేది. డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటి? అధికార వికేంద్రీకరణ. డీసెంట్రలైజ్డ్ అంటే అధికార వికేంద్రీకరణ అంటాం. సెంట్రలైజ్డ్ అంటే అధికారాలన్నీ ఒకరి దగ్గరే ఉంటే దాన్ని సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఓకే, సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్. ఇప్పుడు 1833 చార్టర్ చట్టం ప్రకారం ఏమైంది? సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఒకళ్ళ అండర్లోకే తీసుకొచ్చారు ఎవ్రీథింగ్. సో అందుకనే భారతదేశ గవర్నర్ జనరల్ అని ఈ 1833 చార్టర్ చట్టం ప్రకారం పిలువబడ్డాడు అనమాట. ఓకే, ఎవరు? భారతదేశం. అందుకని 1833లో ఎవరున్నారు బెంగాల్ గవర్నర్ జనరల్గా? విలియం బెంటింక్ ఉన్నాడు 28 నుంచే. మరి ఈ చట్టం ప్రకారం ఏమయ్యాడు? 33 నుంచి భారతదేశ గవర్నర్ జనరల్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి చివరి వరకు భారతదేశ గవర్నర్ జనరల్సే. అర్థమైందా? అక్కడి నుంచి చివరి వరకు భారతదేశ గవర్నర్ జనరల్స్.
కానీ సిపాయిల తిరుగుబాటు తర్వాత మరొక బిరుదు వచ్చింది కదా. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత, సిపాయిల తిరుగుబాటును అణిచేసిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసేసి బ్రిటిష్ పార్లమెంటు డైరెక్ట్గా పరిపాలన చేపట్టింది కదా. అప్పుడు ఇంగ్లాండ్ రాణి భారతదేశానికి రాణి అయిపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే రద్దు అయిపోయిందో బ్రిటిష్ పార్లమెంట్ డైరెక్ట్గా ఇండియాని రూల్ చేయడం ప్రారంభించింది. సో బ్రిటిష్ పార్లమెంట్ డైరెక్ట్గా రూల్ చేయడం ప్రారంభించడం అంటే అర్థం ఏంటి? ఇంగ్లాండ్ రాణియే భారతదేశానికి కూడా రాణి. సో భారతదేశానికి అంటే ఎంప్రెస్ ఆఫ్ ఇండియా అని బిరుదు కూడా ధరిస్తుంది ఆమె. ఎంప్రెస్ ఆఫ్ ఇండియా అంటే ఇంగ్లాండ్కి రాణి అని. సో రాణి గారికి ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ జనరల్, రాణి గారికి ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ప్రతినిధి అయ్యాడు. ప్రతినిధి అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? వైస్రాయ్ అని అంటాం. ప్రతినిధిని ఇంగ్లీష్లో వైస్రాయ్ అని పిలుస్తారు. అందుకని అలా వైస్రాయ్ అని పిలువబడిన మొదటి వ్యక్తి ఎవరు? సిపాయిల తిరుగుబాటు టైంలో లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్. డౌట్ ఉంటే అడగండి. ఓకే, ఎక్కడ చిన్న కన్ఫ్యూజన్ వచ్చినా నో ప్రాబ్లం, అడగండి, మళ్ళీ చెప్తాను కావాలంటే. సిపాయిల తిరుగుబాటు టైంలో గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. సిపాయిల తిరుగుబాటును అణిచేసిన తర్వాత కూడా కొద్ది కాలం కానింగే ఉంటాడు. సో సిపాయిల తిరుగుబాటును అణిచేసిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు అయిపోయిందని చెప్పాను. రద్దు అయిపోయినప్పుడు భారతదేశానికి కూడా ఇంగ్లాండ్ రాణి అయింది. సో రాణి గారి ప్రతినిధిగా కానింగ్ మరి అక్కడి నుంచి వైస్రాయ్ అని పిలువబడతాడు అనమాట. ది ఎడిషనల్ నేమ్. ఆఫ్టర్ సిపాయిస్ మ్యూటినీ ఈ గవర్నర్ జనరల్ అనేవాడికి వైస్రాయ్ అనే బిరుదు కూడా వచ్చింది. వైస్రాయ్ అంటే ప్రతినిధి. ఎవరి ప్రతినిధి? ఇంగ్లాండ్ రాణి ప్రతినిధి. అంటే ఇంగ్లాండ్ రాణి గారికి ప్రతినిధిగా ఇక్కడ ఉంటాడు తప్పించి ఈజ్ నాట్ ఏ సావరిన్ రూలర్. సో కానింగ్ ఈజ్ నాట్ ఏ సావరిన్ రూలర్. సార్వభౌమ అధికారమైనటువంటి అధికారి కాదు, రూలర్ కాదు. కేవలం ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్రిటిష్ రాణి విక్టోరియా మహారాణి. అప్పుడు సిపాయిల తిరుగుబాటు కాలంలో ఇంగ్లాండ్ రాణి ఎవరు? విక్టోరియా మహారాణి. రాసుకోండి ఈ పాయింట్స్, మీకు ఏమైనా తెలియనివి ఉంటే. విక్టోరియా మహారాణి ఆ టైంలో విక్టోరియా మహారాణి ప్రకటనను విన్నారు కదా. సిపాయిల తిరుగుబాటు తర్వాత విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేస్తుంది. 1858 నవంబర్ 1వ తారీఖున అప్పటి వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ కానింగ్ ఉన్నాడు కదా, కానింగ్ అలహాబాద్లో ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి విక్టోరియా మహారాణి ప్రకటనని చదివి వినిపిస్తాడు. ఇంగ్లాండ్ రాణి గారు విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనని కానింగ్ అలహాబాద్లో నవంబర్ 1వ తారీఖున చదివి వినిపిస్తాడు, పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి. ఏంటది? ఆ ప్రకటన ఏంటి? భవిష్యత్తులో స్వదేశీ సంస్థానాలని మేము ఆక్రమించాం. అంటే అంతవరకు ఈ డల్హౌసీ రాజ్య సంక్రమణ విధానాన్ని ప్రవేశపెట్టి ఝాన్సీ, భగత్, సంబల్పూర్, నాగపూర్ ఇటువంటి రాజ్యాలను ఆక్రమించేశారు కదా, పుత్ర సంతానం లేదని చెప్పి. అలాగే వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి పెట్టి అతను కూడా చాలా రాజ్యాలను ఆక్రమించాడు కదా. సో ఇటువంటి ఆక్రమణలకి భవిష్యత్తులో ఉండవు. స్వదేశీ సంస్థానాలని భవిష్యత్తులో ఇంకా ఏ రాజ్యాలని ఆక్రమించం. ఎవరికి వాళ్ళు రాజులు వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు రూల్ చేసుకోవచ్చు. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేస్తున్నాము. అంటే పుత్ర సంతానం లేకపోతే మీరు దత్తత తీసుకొని రూల్ చేయొచ్చు. పుత్ర సంతానం లేదని చెప్పి ఇంతకుముందులాగా మేము రాజ్యాలను ఆక్రమించాం. అలాగే ఈ దత్తత స్వీకారాన్ని అంగీకరిస్తున్నామని చెప్పి డల్హౌసీ ప్రవేశపెట్టినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేసేస్తున్నట్టు, భారతీయులందరికీ జాతి, మత, కుల విచక్షణ లేకుండా అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని, భారతీయుల మత విషయాల్లో జోక్యం చేసుకోమని, ఈ విధంగా ఇంగ్లాండ్ రాణి అనేక హామీలను ఇస్తూ ఒక ప్రకటన చేసింది. దాన్ని చదివి వినిపిస్తాడు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆఫ్టర్ సప్రెషన్ ఆఫ్ సిపాయిస్ మ్యూటినీ 1857లో. అది మ్యూటినీని సప్రెస్ చేసిన తర్వాత ది ఈవెంట్స్ ఫాలోడ్.
ఓకే. ఓకే, కానింగ్ మొదటి వైస్రాయ్ అయ్యాడు. ఆ విధంగా మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ బెంటింకో ఆ విధంగా అయ్యాడు. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం అతను బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యాడు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం. ఓకే, అంటే 3 టైప్స్ ఆఫ్ మీకు టైటిల్స్ కనిపిస్తాయి. బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యాడు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం. 1833 చార్టర్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ భారతదేశ గవర్నర్ జనరల్ అయ్యాడు. అలాగైనవాడు మొదట బెంటింక్. ఇంకా 1857 తర్వాత కానింగ్ మొదటి వైస్రాయ్ అవుతాడు. ఎందుకంటే అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు అయిపోయింది కాబట్టి ఇక వైస్రాయ్గా మారాడు. కానీ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి, అక్కడి నుంచి బెంగాల్ గవర్నర్ జనరల్ అదే భారతదేశ గవర్నర్ జనరల్ అని పిలుస్తారు, వైస్రాయ్ అని కూడా పిలుస్తారు. 2 టైటిల్స్ కొనసాగుతాయి. ఓకే, ఇది ఆ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఆ ట్రాక్లోకి అలా వెళ్ళాం. సో ఇక్కడికి వస్తే సోషల్ అవేకనింగ్లో రాజారాం మోహన్ రాయ్, ఆ తర్వాత విలియం బెంటిక్ 1835లో ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనేది ద మేజర్ ఈవెంట్. అది కూడా ఈ రాజారాం మోహన్ రాయ్ ప్రోత్సాహంతోనే జరిగింది కదా. ఇది ఈ పాయింట్స్ హైలైట్స్ ఇవి గుర్తుంచుకుంటారు. తర్వాత రాజారాం మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత ఎవరు బ్రహ్మ సమాజ్ బాధ్యతలను స్వీకరించారు? కొన్ని రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని ఎప్పుడు స్థాపించాడు? ఎనీ వన్ ఆఫ్ యూ? 1828. ఆత్మీయ సభ ఎప్పుడు స్థాపించారు? 1814. ఓకే, ఆఫ్టర్ డెత్ ఆఫ్ రాజారాం మోహన్ రాయ్ హూ టుక్ ఓవర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బ్రహ్మ సమాజ బాధ్యతలను ఎవరు స్వీకరించారు? దేవేంద్రనాథ్ ఠాగూర్. ఓకే, దేవేంద్రనాథ్ ఠాగూర్తో కలిసి ఒక సోషల్ రాడికల్ రిఫార్మర్ దేవేంద్రనాథ్తో కలిసి కొన్నాళ్ళు పనిచేసి తర్వాత విడిపోయారు. హూ ఇస్ దట్ పర్సన్? కేశవ్ చంద్రసేన్ నడిపిన ఒక పత్రిక, అది ఇంపార్టెంట్. ఏంటా పత్రిక? ఇండియన్ మిర్రర్. ఓకే, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. ఇక నోట్స్కి సంబంధించి మనం తర్వాత నేను రేపు సెకండ్ సాటర్డే కదా, ఎల్లుండి సండే. సో మండే నుంచి ఏమైనా కొన్ని ప్రిపేర్ చేసి మీకు ఏమైనా వాట్సాప్లో కొన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. ఫీజులు అవి కట్టేసుకోండి 15th. ఓకే, మాకు నెక్స్ట్ మళ్ళీ క్లాస్ ఉంది, మళ్ళీ కలుద్దాం. ఓకే.